గుడ్ మార్నింగ్. ఈరోజు కర్రీ ఉంది చూశారో, మస్తు మస్తు కర్రీ అండి. మా తాతకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. సింపుల్ అండి. తాలింపు పెట్టుకొని తాలింపు గింజలు వేసి ఫుల్గా ఉల్లిపాయలు వేసేయండి. నానబెట్టుకున్న ఎర్రపప్పుని వేసేయండి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. మేమైతే ఎర్రపప్పు వేసాము. తర్వాత శనగాకు కూరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. పెట్టి మూత పెట్టేయండి. ఈలోపు పచ్చిమిర్చిని, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ని కర్రీలో కలపండి. కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టేయండి. 10 minutesలో ఉడికిపోతుంది. చివరగా వెల్లుల్లి ముక్కలు వేసుకోవండి. ఇంకా చూసుకోండి నా స్వామి రంగా కేక్ అండి.